ఇది ఒక కళ్ళున్న కబోదులు వైసీపీ నాయకులు. చూడండి ఎంత గ్రీన్ ఫీల్డ్ ఉందో ఇక్కడ, అంతా వ్యవసాయాలు. దానికి రైతులకు కావలసిన ఎరువు వచ్చింది. దీని మీద బరకాలు ఎందుకు కప్పుకున్నారా మీరు? వర్షం పడకుండా కప్పుకుని కూలి పనులు పెట్టుకోకుండా రైతులు వాళ్ళకి వాళ్లే కష్టంతో రోజుకో ఎకరం అరెకరం జల్లుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నీకు ఎక్కడ కావాలో పిండి, పులివెందుల, కడప, అనంతపూరా, నీకు ఎక్కడ కావాలి? నీకు 11 ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎక్కడ పిండి కావాలో చెప్తే స్వయంగా నేను చంద్రబాబు నాయకత్వంలో వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. నీ 11 నియోజకవర్గాల్లో పిండి 100% జరుగుతుంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చాట. కాదంటే చెప్పు. ఖరీఫ్ మొదలైంది, రైతులు పొలాలకు పోతున్నారు, అందరూ సంతోషంతో ఉన్నారు. వాళ్ళందరికీ గత వారమే రైతు అకౌంట్లలో అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి. ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏ రకమైన సమస్యలు లేవు, అందరూ బాగున్నారు. కానీ అందరూ బాగున్నట్టు అనిపిస్తే వైసీపీకి ఎప్పుడు నచ్చదు కదా. సో మా వైసీపీ రాక్షస ముఖకి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నట్టు సృష్టించాలి. ఒకవేళ సమస్య లేకపోయినా కూడా ఆ సమస్యని ఏమంటారు, ఎక్కడెక్కడో చిన్న పల్లెటూరులో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని మొత్తం చేసి భూగోళం అంతా ఈ సమస్యతో నిండిపోయింది అన్నట్టు చూపించడమే మన వైసీపీ పని. అలా చాలా చేస్తోంది. అమరావతి మునిగిపోయిందని చెప్పారు, రకరకాలుగా చెప్తూ వచ్చారు. కొత్తగా ఇవాళ వచ్చిందేమంటే యూరియా గురించి ఉన్నది లేనట్టు ఏమని ప్రచారం చేయడం. సరే, యూరియా ఏమో అక్కడ కొల్లబోతోంది, మొత్తం వీధుల్లో దాన్ని ఏమో పడేసేంత ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేదు. కానీ ఈరోజు రైతుకి ఎంత కావాలో అంత యూరియా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలకు తావులేదు. ఏమంటే ఎంతెంత యూరియా మనకు కావాలో, మన ఖరీఫ్ ఈ రోజుకి ఎంత యూరియా కావాలో అంతకంటే ఎక్కువ యూరియానే మనం ఇప్పటికి వాడేసాము. ప్లస్ ఇది కాకుండా మన దగ్గర దాదాపు 94,892 టన్నులు నిన్న సాయంత్రానికి మన దగ్గర బఫర్ స్టాక్ ఉంది. ఇది కాకుండా ఇంకా 53,000 టన్నులు కేంద్రం నుంచి దాదాపు వచ్చి పోర్ట్లోకి చేరుతోంది. సో ఇంత ఉన్నప్పుడు అసలు ఈ యూరియా సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది, అసలు సమస్య ఉన్నట్టు ఎందుకు కనపడుతోంది, ఏంది అసలు ఈ విషయం? ఒకసారి ఈ యూరియా గురించి చూస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రోజుకి సెప్టెంబర్ 4వ తేదీకి మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల స్టాక్ పాయింట్స్లో, పోర్టుల్లో, దాని ట్రాన్స్పోర్ట్లో అంతా కలిపి 94,892 టన్నుల యూరియా మన దగ్గర ఇంకా వాడకుండా, అంటే రైతులకు సప్లై కాకుండా ఉన్న యూరియా 94,000 టన్నులు ఉంది. ఇది కాకుండా వితిన్ 2 or 3 డేస్లో మన యొక్క కాకినాడ, దాని కృష్ణపట్నం ఇట్లాంటి పోర్టులకి 53,000 టన్నుల యూరియా చేరబోతోంది. సో మొత్తం దాదాపు 1,50,000 టన్నుల యూరియా మన దగ్గర ఇంకా అదనంగా ఉంది. సో మనం మామూలుగా ఈ సమయానికి 3,00,000 టన్నులు వాడతాం, 3,05,000, 3,07,000 టన్నులు వాడతాం. మన ప్రతి సంవత్సరం జరిగే, మన కొత్తగా ల్యాండ్ ఏమీ పెరగలేదు ఈసారి. దాని ఖరీఫ్లో కొత్తగా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏమీ క్షేత్రస్థాయిలో ఏమీ పెరగలేదు. కానీ 3,07,000 టన్నుల వినియోగం నుంచి మనం 3,88,000 టన్నులు ఇప్పటికే వాడేసాం. అంటే మనం సంవత్సరంలో ఈ ఖరీఫ్ నాటికి వాడాల్సిన దానికంటే 88 టన్నులు వాడేసాం. ఇంకా 1,00,000 టన్నులు మన దగ్గర ఉంది. 94,000 టన్నులు మన దగ్గర ఉంది, 53,000 టన్నులు వస్తుంది. మరి ఎక్కడ యూరియా షార్టేజ్ ఉంది? ఎక్కడుంది యూరియా షార్టేజ్? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు యూరియా షార్టేజ్ లేదు, ఖచ్చితంగా స్పష్టంగా చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల రైతులు బహుశా మనకు యూరియా ఏమైనా దొరకలేదేమో అంటూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని చూసి ఏమో జరిగిపోతుందేమో అంటూ పొలోమంటూ అక్కడ ఉన్న షాపులకు వెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ఉన్న 4-5 ఫోటోలు తీసి సాక్షి ఇవాళ ఏమంటారు 1వ పేజీ, 2వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీ మొత్తం యూరియా యూరియా అంటూ నింపేసింది. అంటే ఈ సాక్షి అనే ఒక పత్రికకి, దాని యాజమాన్యానికి, వాళ్ళ పార్టీకి రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటున్నట్టు చూపిస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎట్లయితే ఉండడో, సమస్య లేకపోతే సమస్య ఉంది అన్నట్టు చూపించకపోతే
సాక్షి కానీ వాళ్ళ యాజమాన్యం కానీ ఉండే అవకాశమే లేదు. ఇక్కడ ఈసారి యూరియాలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే అందరికీ తెలుసు, అట్లీస్ట్ ఆ దీంట్లో ఉండేవాళ్ళకి తెలుసు. ఎందుకంటే తాల్చేరు ఒరిస్సాలో ఎరువుల ఫ్యాక్టరీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదేవిధంగా నాగార్జున ఎరువుల ఫ్యాక్టరీలో కూడా కొంత ప్రొడక్షన్ తగ్గింది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ భాగం రామగుండంలోని దాని ఎరువుల ఫ్యాక్టరీ, తెలంగాణలోని రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి దాదాపు ఆగస్టు దాకా ప్రొడక్షన్ లేదు. ఆగస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకున్నప్పుడు గ్యాస్ లీకేజ్ అయ్యి మళ్ళీ ఒక 19 days పాటు లేదు. ఇట్లా దాదాపు 78-80 రోజుల పాటు రామగుండం ఫ్యాక్టరీ మొత్తం మూసేశారు. మన సౌత్కి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కోసం ఇక్కడి నుంచే వస్తుంది. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎరువులు ఈరోజు ఖచ్చితంగా దేశంలో ప్రాబ్లం ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం లేదు. అంటే నేను ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నా అంటే దేశంలో ఉంది ప్రాబ్లం. మధ్యప్రదేశ్లో యూరియా ప్రాబ్లం ఉంది, రాజస్థాన్లో యూరియా ప్రాబ్లం ఉంది, తెలంగాణలో యూరియా ప్రాబ్లం ఉంది, ఆంధ్రప్రదేశ్లో యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న అది కూడా చిన్నవి. ఇంకోసారి చెప్తాను, చిన్న ప్రాబ్లమ్స్ తప్ప బేసిక్గా మనకు సప్లై మీద ప్రాబ్లం ఉంది. ఎందుకు లేదు అంటే జూలై మొదటి వారంలోనే లావు కృష్ణదేవరాయలు ఎంపీ గారి నాయకత్వంలో మన పార్లమెంటరీ బృందం వెళ్ళి యూరియా ఇట్లా ప్లాంట్స్ షట్ డౌన్ చేయడం ఈ నేపథ్యంలో జేపీ నడ్డా గారిని కలిసి మాకు ఈసారి ఖరీఫ్ ప్లాంట్ కింద 1.9 లక్షలు టన్నులు మీరు ఇచ్చేశారు, అప్పటికి 50,000 టన్నులే వచ్చాయి, రిమైనింగ్ ఇవ్వాలి అంటూ మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా అదేం లేదు, మీకు ఖచ్చితంగా మీకు ఎంతెంత రావాలో అంతకంటే ఎక్కువే ఇస్తాను నేను ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు అని జేపీ నడ్డా గారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అది పనిగా దీనికోసమే అతను ఢిల్లీ యాత్ర పెట్టుకొని జేపీ నడ్డా గారిని ప్రత్యేకంగా కలుసుకొని యూరియా మీద విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవన్నీ చేయడం వల్లనే మీరు న్యూస్ పేపర్లు చూస్తుంటారు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రాకి ఎక్కువ ఇస్తున్నారు అంటూ దాన్ని ఏమైనా మాట్లాడడం. సో ఇంత లెవెల్లో ఆంధ్రాకి ఇప్పుడు ఈ 94,000 టన్నులు మన దగ్గర ఏదైతే ఉన్నాయో ఇది కాకుండా ఇంకా 53,000 టన్నులు ఉన్నాయి మన దగ్గర. సో ఈరోజు ఒక 2-3 రోజుల క్రితమే కాకినాడ పోర్టుకి 17,154 టన్నులు, కృష్ణపట్నం పోర్టుకి 9,200 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టుకి 26,547 మెట్రిక్ టన్నులు చేరిపోయినాయి. అక్కడి నుంచి అవి వివిధ ప్రాంతాలకు కూడా దాని ట్రాన్స్పోర్ట్ రూపంలో వెళ్ళాయి. సో ప్యాక్స్ దాన్ని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో అందరికీ వెళ్ళాయి, దాన్ని మార్కెట్ ద్వారా వెళ్ళాయి. సో ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ లేవు.